బ్రేకింగ్ న్యూస్ హనుమకొండలోని ఏకశిల జూనియర్ కళాశాల బాలికల క్యాంపస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీదేవి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బాలిక పేరెంట్స్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కళాశాల సిబ్బంది బాలిక మృతదేహాన్ని హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. ఆటో స్టాండ్ వచ్చి ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. విద్యార్థిని మృతికి యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. మేనేజ్మెంట్ ఒత్తిడి వల్లే శ్రీదేవి మృతి చెందిందంటూ నినాదాలు చేశారు. అనుమతి లేకుండా కళాశాల నిర్వహిస్తున్నారని, కాలేజ్ చైర్మన్ తిరుపతి రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఘటన జరిగితే విషయం బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం మానేజ్ చేసిందంటూ విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? యువతి పేరెంట్స్ మరియు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అసలు మృతదేహానికి హాస్పిటల్కి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు తన కూతురు ఆత్మహత్యకు ఏకశిల కాలేజ్ యాజమాన్యమే కారణమని శ్రీదేవి తండ్రి మంగిలాల్ ఆరోపిస్తున్నారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ తమ పిల్లల చావుకు ప్రైవేట్ విద్యా సంస్థలు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఎప్పుడు సూసైడ్ చేసుకుందో కూడా సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు వాళ్ళు. తన కూతురు చావుకు కారణమైన ఏకశిల విద్యా సంస్థ యాజమాన్యంపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకశిల కాలంలో మా పాప పోయి నా పుల్లు నాలుగు చేసి పీసు కట్టి చదువుతానా సత్యత మా బుద్ధి మంచిగా చదువుతుంది. వాళ్ళు ఏం చేసినారు? సాగు కొట్టి పోయి ఏం చెప్పలే వేసిపోయినారు. ఇంతవరకు నాకు మతలబ్ చెప్పలే. నాకు ఇట్లా చచ్చిందో ఏం బతికిందో నాకు చెప్పలే. అది యువతలు చెప్తేనే ఊరికొచ్చినావు. మాకు ఇంతవరకు మాకు చూపెడతలే సార్. ఇంతవరకు నాకు ఏం చెప్తలేదు. నాకు ఎవరు ఇచ్చిన మా పెద్ద పూజకి చెప్తే రాత్రి 2 గంటలకు చెప్తే అప్పుడు మా పెద్ద పూజ చెప్పి నాకు ఈ పేరేసుకు నాకు ఇప్పటిదాకా చెప్పలే. నాకు వాళ్ళు కలవలే సార్. ఎప్పుడు చచ్చింది కూడా నాకు చెప్తలేరు వాళ్ళు ఇప్పటిదాకా. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు రాత్రి జరిగింది. రాత్రి నిన్న 7 గంటల చనిపోయిందో, అది 8 గంటల చనిపోయిందో, రాత్రి 2 గంటల చని మాకు ఇంతవరకు చెప్పలేదు. రాత్రి చనిపోయిందని చచ్చిపోయిందని చెప్పినారు. ఎన్నిటికి చెప్పారు? రాత్రి 1, 2 అవుతుంది. అప్పుడు మా పెద్ద బిడ్డ చెప్పింది. అక్కడ ఫోన్ చేశాను. నాకు చెప్పలే, పేరెంట్స్ చెప్పలే. అక్కడ చెప్పినారు. నాకు ఇంతవరకు మరి నీ బిడ్డ ఇట్లా ఊరి వేసుకొని చచ్చిపోయింది, నీ బిడ్డ ఇగో ఇట్లా అవుతుంది, నాకు ఏం చెప్పలే. మరి నా బిడ్డకైనా రోగం ఉంటే నాకు మతలాబ్ చెప్తే నా బిడ్డ నేను తీసుకొచ్చి నేను బాగు చేయొచ్చు. నా బిడ్డ మంచిగా చదువుతుంది, మంచిగానే కూలీనాలు చేసి ఫీజు కట్టిన ఇంతవరకు. వాళ్ళు అడిగిన ఫీజు అన్ని గట్టి ఉన్నది, అన్ని మంచిగా చేసినా మంచిగా చదువుతుంది. మరి ఏం జరిగిందో ఒకదాన్ని చూసి ఊరి పెట్టి చంపేసి ఇలా వేసిపోయినారు. వీళ్ళతో అడిగితే ఎట్లా చెప్పి ఇంతవరకు కాలేజీ పోవాలా, ఇక్కడ పోవాలా, ఎక్కడ దొరుకుతలేదు. మా బిడ్డ మొఖం చూపెడతలేరు. అడ్రస్ అయితే వాళ్ళు చంపినారు. వస్తేనే వాళ్ళు తప్పు చేయలే. కాలేజీలు తప్పు చేయకపోతే నా బిడ్డ నాకు గొప్ప చెప్పొచ్చు కదా. వాళ్ళు తప్పు నా బిడ్డ తప్పు ఉందో లేదో అక్కడ ఉండాలి కదా. ఉరి పెట్టుకుంటూ అని హాస్టల్లో ఉంటే నేను పోయి జుద్దును. నా బిడ్డ తప్పు నేను జుద్దును. వాళ్ళు వచ్చి తీసుకొచ్చి అక్కడ ఏం జలో వేసిపోయినారు. దేనికి వేసిపోయినారు అది న్యాయం చేసి సార్. మీకు దండం పెడతా. నాకు 2 ఆడపిల్లలే. నేను పీజోని, నేను పులిలో 4 చేసి బతుకుతానా. నా దిక్కు గతి ఎవరు? నాకు 2 ఆడపిల్లలే. న్యాయం చేయరు అయ్యా, మీకు దండం పెడతా. న్యాయం చేయరు. నా బిడ్డకు జరిగినట్టు దేశంలో ఎవరు జరగదు. ఇట్లా నాశనం చేసినారు. నా బిడ్డను ఉరి పెట్టి చంపి తీసుకొచ్చినారు. నాకు ఏటు దిక్కు దగ్గర ఎవరు లేరు. మీరే దిక్కు, ఈ రాష్ట్రే దిక్కు. నాకు దిక్కు ఎవరు లేరు. నాకు ఏం చేయాలో నాకు తోస్తలేదు. నా బిడ్డ చనిపోయింది, నా కడుపు కాలిపోయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు అక్కడ కాలేజ్ యాజమాన్యం కనీసం పేరెంట్స్ కానీ పోలీసులకు కానీ ఫిర్యాదు చేయకుండా డైరెక్ట్గా పోస్ట్ మార్టంకి పర్మిషన్స్ ఇవ్వటం, హాస్పిటల్కి తరలించడం, దీన్ని ఎలా చూడాలి? అసలు యాజమాన్యం ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా?
సత్తా ప్రస్తుతము ఏకశిలకు సంబంధించిన యాజమాన్యం అయితే అబ్స్కాండింగ్ లో ఉంది. అయితే నిన్న 7 గంటల ప్రాంతం లోపల తనకు అనారోగ్యం పాల్పడంతోనే ఆసుపత్రికి తీసుకెళ్లామంటూ కూడా పోలీసులకు ప్రాథమిక సమాచారం అయితే ఇచ్చారు. అదే సమయానికి తన పేరెంట్స్ కూడా సమాచారం ఇవ్వాలని చెప్పడంతో 9 గంటల ప్రాంతంలో శ్రీదేవి మృతురాలు ఎవరైతే తన సోదరికి ఫోన్ చేసి సీరియస్ గా ఉందని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ తర్వాత నిజంగా తను ట్రీట్మెంట్ తీసుకుందనే ఆ పేరెంట్స్ కూడా భావించారు. కానీ తను చనిపోయిందంటూ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులకు కూడా అర్ధరాత్రి 10 దాటిన తర్వాత కూడా తను చనిపోయిందనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఇక్కడే యాజమాన్యం వ్యవహరించిన తీరే ప్రధానంగా అనుమానాలకైతే తావిస్తోంది. దీంతో అసలు యాజమాన్యం ఏం చేసింది, తన బలవన్మరణానికి కారణము యాజమాన్యం ఏమిటనేటువంటి నెపంతో కూడా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా రాత్రి నుంచే కాలేజీ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. దాంతోపాటు మృతి చెందినటువంటి శ్రీదేవి అతను మహబూబాద్ జిల్లా నెల్లికూదురు మండలం రతిరాం తండాకు చెందిన వ్యక్తి. అతను ఆ గ్రామస్తులు ఆ పేరెంట్స్ అంతా కూడా కాలేజీ వద్దకు వచ్చి అసలు తన కూతురికి ఏం జరిగిందో నిజానిజాలు తెలియాలి, అక్కడ యాజమాన్యమే తనను పొట్టన పెట్టుకుందంటూ కూడా ఆరోపణలు చేస్తుండటంతో కూడా పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇక ఈ ఘటన లోపల శ్రీదేవికి కొంత ఆస్మాకు సంబంధించినటువంటి వ్యాధి ఉంది. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు కాబట్టి అది తట్టుకోలేకనే సూసైడ్ చేసుకునేటువంటి ఒక ప్రాథమిక సమాచారం కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా మృతురానికి సంబంధించిన డెడ్ బాడీని పేరెంట్స్ కూడా తెలియకుండా ఎంజిఎం మార్చురీకి తరలించడం ఇక్కడ పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. సో నిజంగా తను అనారోగ్య కారణంతో సూసైడ్ చేసుకుంటే పేరెంట్స్ ఎందుకు తను ఆ విషయం చెప్పలేదు, వాళ్ళకి విషయం చెప్పిన తర్వాతనే తను పోస్ట్ మార్టంకి ఎంజిఎం తీసుకెళ్లొచ్చు అనేటువంటి క్వశ్చన్స్ కూడా పేరెంట్స్ బంధువుల నుంచి కూడా వెల్లువెత్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏకశిల సంబంధించినటువంటి బ్రాంచ్ కూడా పూర్తిగా ఎటువంటి సరైన వస్తువులు లేక ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ సురిగా ఫుడ్గా కూడా పెట్టలేరు. గతంలో తమ కూతురు కూడా ఫుడ్ విషయం లోపల చాలాసార్లు యాజమాన్యం కూడా అడిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తనపైన ఒత్తిడి తేవచ్చు, అందుకే సూసైడ్ చేసుకున్నటువంటి వర్షన్ కూడా పేరెంట్స్ వినబడుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సూసైడ్ సంబంధించినటువంటి వివరాలని కూడా పోలీసులు సేకరిస్తున్నాం. తాను తనకు సంబంధించిన మెడికల్ రికార్డ్స్, అదేవిధంగా ఆ సూసైడ్ చేసుకునే ముందు తనకు సంబంధించిన బ్యాచ్మేట్స్ రూమ్మేట్స్తోనే ఏమైనా మాట్లాడిందనే అంశాలన్నీ కూడా పోలీసులు ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆ పేరెంట్స్కు అదేవిధంగా ఆందోళనకు దిగినటువంటి విద్యార్థి సంఘాల నేతలకు కూడా అన్ని వివరాలు దర్యాప్తు చేస్తాము, పక్షపాతం ఎవరి పక్షపాతం లేకుండా కూడా పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పడంతో కూడా ప్రస్తుతము విద్యార్థి సంఘ నేతలు కూడా శాంతించారు. అయితే యాజమాన్యం సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి తాను అబ్స్కాండింగ్ కావడం కూడా కొంత విద్యార్థి సంఘాల నాయకులు తనపై అరెస్ట్ చేయాలి, తనపై కఠిన చర్యలు తీసుకోవాలి, తన ఒత్తిడే కారణం అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కొద్దిసేపటి క్రితం వరకు కూడా వైపు కాలేజీలోకి చొచ్చుకెళ్లేందుకు అటు మృత విద్యార్థి సంబంధించినటువంటి బంధువులు విద్యార్థి సంఘ నాయకులు ప్రయత్నించడం, పోలీసులు కూడా మోహరించి వాళ్ళని అడ్డుకోవడం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ప్రస్తుతానికి దాదాపు సీఏలు ఏసీపీలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని వర్గాలను కూడా శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తను మెడికల్ సంబంధించినటువంటి తన వ్యాధి ఉంది, హిస్టరీ ఉంది అనేటువంటి అంశం కూడా చెప్తూ ఆ రికార్డ్స్ అన్ని కూడా ఆందోళనకారులకు చూపించేందుకు కూడా ప్రస్తుతం కొంత శాంతించారు. అయితే పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరైనా దోషులు ఉన్నా కూడా వాళ్ళని శిక్షిస్తామంటూ కూడా చెప్పడంతో కూడా ప్రస్తుతం పరిస్థితి శాంతించింది. కానీ ఈ విషయాన్ని దాదాపు 3 గంటల పాటు నిన్న సాయంత్రము 6 నుంచి 7 గంటల ప్రాంతంలో కనుక ఈ ఘటన జరిగితే 10 గంటల వరకు కూడా ఈ ఘటనపై ఎటువంటి వివరణ పేరెంట్స్ చెప్పకపోవడంతోనే కొంత ఇక్కడ ఈ 3 గంటల పాటు ఏం జరిగిందనేది ప్రధానంగా కొంత సందేహాస్పదంగా దానిపై కూడా పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. ఇక మరికొద్ది సేపట్లో పేరెంట్స్తో ఎంజిఎం తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత డెడ్ బాడీని బంధువులకు అప్పగించేందుకైతే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరో కొనం ఇక్కడ ఈ ఏకశిలాకు సంబంధించిన బ్రాంచ్కి సంబంధించి దీనికి అనుమతులు లేవు, ఇక్కడ హాస్టల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చే నేపథ్యంలో దానిపై కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తామంటూ కూడా పోలీసులు ఆందోళనకారులకు విద్యార్థి సంఘాల నాయకులు చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు కూడా శాంతిస్తారు. మొత్తంగా ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ గుగులో శ్రీదేవి సూసైడ్ గల కారణాలు, ఆ సమయంలో ఎవరితోనే ఏమైనా విషయాలు చెప్పిందా, తన ఫోన్ లోపల ఏమైనా సమాచారం ఉందా అన్ని పూర్తి వివరాలు తెలిస్తే దానికి అనుగుణంగా ఆ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుందామంటూ కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కొంతసేపు ఉద్రిక్తత దాదాపు 2-3 గంటల నుంచి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కొంత చదవబడినట్టే కనిపిస్తూ ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు. ముందు కార్లో మంది ఒకటి కలిగిన